డిగ్రీ ప్రథమ సంవత్సరంలోని గజేంద్ర మోక్షంలో పాఠ్యభాగ కవి అయినటువంటి బమ్మెర పోతన గారి గురించి ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ఆయన 15వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఆయన తల్లిదండ్రులు లక్కమాంబ కేసన, తాతగారు ఎల్లన. ఆయన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో జనగామ సమీపంలో బమ్మెర గ్రామంలో జన్మించారు. ఆయన పూర్వీకులు శివభక్తులు. రాచకొండ ప్రభువుల దగ్గర పనిచేసినట్టుగా తెలుస్తుంది. ఈయన కూడా రాచకొండ ప్రభువు దగ్గర ప్రభు అయినటువంటి సర్వజ్ఞ సింగభూపాల్ దగ్గర ఆస్థానికగా కొన్ని రోజులు పనిచేసి తర్వాత మానేశారు, అంటే విడిచిపెట్టారు. ఆయన రచనలు వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం, ఆంధ్రమహా భాగవతం. ఆయన రాసినటువంటి వీరభద్ర విజయంను ఆయన గురువుగారైనటువంటి ఇవటూరి సోమనారాధ్యునికి అంకితం ఇచ్చారు. అంటే రాచకొండ ప్రభు దగ్గర నుంచి ఆస్థానంలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఇవటూరి సోమనారాధ్యుని చేరుకొని ఆయన గురువుగా భావించి శిష్యరికం చేశారన్నమాట. అందువలన ఆయన కోరిక మేరకు ఆయన వీరభద్ర విజయాన్ని రచించి ఆయనకే అంకితం ఇచ్చాడు. తర్వాత ఆయన రాసినటువంటి ఈ భోగిని దండకం రాచకొండ ప్రభు అయినటువంటి సర్వజ్ఞ సింగభూపాలునికి అంకితం ఇచ్చాడు. ఈయన రాసినటువంటి నారాయణ శతకంలో అన్ని పద్యాలు లభించడం లేదు, కొన్ని మాత్రమే లభిస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఆయన రాసినటువంటి ప్రసిద్ధ రచన, అనువాద రచన ఆంధ్రమహా భాగవతం. ఇది ఒక పురాణం. సంస్కృతంలో వ్యాసుడు రాసినటువంటి అష్టాదశ పురాణాల్లో ఇది ఒకటి. ఇది భక్తి రస ప్రధానమైనటువంటి రచన. ఇందులో భగవంతుని సంబంధించినటువంటి లీలా విలాసాలు చూపడం జరుగుతుంది. భక్తి రసం ప్రధానమైనప్పటికీ కూడా పోతన గారు మిగిలిన అన్ని రసాలను కూడా సమర్థవంతంగా ఇందులో నిర్వహించడం జరిగింది. ఇది కేవలం పండితులకే కాకుండా పామరులు కూడా చదువుకోవడానికి, ఆస్వాదించడానికి అనువైనటువంటి గ్రంథం. అందుకే దీన్ని నిత్యపారాయణ గ్రంథంగా భావిస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రసిద్ధి చెందింది. ఈయన రాసినటువంటి ఈ మహాభాగవతంలో శబ్దాలంకారాలు చాలా అద్భుతంగా ఉపయోగించారు. మచ్చుకకు ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. అడిగెదనని కడువడి జను నడిగినదను మగుడ నుడుగడని నడయుడుగున్ వెడవెడ సిడిముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ఈ విధంగా ఎంతో అద్భుతమైనటువంటి చాలా చక్కగా ఈ శబ్దాలంకారాలను ఇక్కడ ఈ భాగవత రచనలో ఉపయోగించడం వల్ల పండితుల్ని, పామరుల్ని, సంస్కృత భాషా ప్రియులను కూడా ఆకర్షించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఆయన ఈ భాగవత రచనలో చాలా ప్రసిద్ధి చెందారన్నమాట. ధన్యవాదాలు.